వెరీ గుడ్ మార్నింగ్. నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఇవాళ ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తా అంశాలు ఏంటి, ప్రధాన హెడ్లైన్స్ ఏంటి, వాటిలో దాగినటువంటి వివిధ సమాచారం అంతా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ముందుగా మనం చూసుకుంటే కనుక ఈనాడు దినపత్రికలో ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి మనం చూస్తే కనుక, తమిళనాట వీడిన పీఠముడి నేడే విజయోత్సవం అంటూ కూడా విజయ్ గెలిచినటువంటి వైనం, అదేవిధంగా ఈరోజు సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి విధానానికి సంబంధించి కూడా ఒక హెడ్లైన్ మనం చూస్తున్నాం. టీవీకి అధినేత విజయ్ను సీఎంగా నియమిస్తూ గవర్నర్ అర్లేకర్ ఉత్తర్వులు. నేటి ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం. 5 పార్టీల మద్దతుతో 120 సీట్లు కూడగట్టుకున్న టీవీకే పార్టీ. సో విజయ్కి సంబంధించి కూడా చాలా రోజుల నుంచి గెలిచిన తర్వాత కూడా అంటే వివిధ పార్టీలు మద్దతు ఇస్తామని, మద్దతు లేదని 2-3 సార్లు గవర్నర్ని కలవడం, వెనక్కి రావడం, అంటే మద్దతు పూర్తి మెజార్టీతో వస్తేనే ఆమోదిస్తామంటూ కూడా తెలపడం. సో ఆ విధంగా చూసుకున్నా కూడా ఇక్కడ వివిధ పార్టీల మద్దతుకి సంబంధించి చూసుకుంటే మొత్తం బలం 120, కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 కావాలి. సో దానికి సంబంధించి చూసిన 120. విజయ్ గెలిచిన స్థానాలు చూసుకుంటే కనుక 108 స్థానాల్లో గెలిచారు. అయితే ఒకటి తిరుచి ఈస్ట్, పెరంబదూర్. సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆ 108 స్థానాల్లో 2 స్థానాల్లో 1 స్థానం తీసుకుని కూడా 107 స్థానాలకి మిగతా పార్టీల మద్దతు అంతా కలుపుకొని చూసుకుంటే కనుక టీవీకే 107 స్థానాలు, కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2, విసికే 2, ఐయుఎంఎల్ 2. అంటే ఇవన్నీ కూడా మద్దతు ఇచ్చిన పార్టీలు. మొత్తం బలం 120. సో 120కి సంబంధించి 108 స్థానాలు విజయ్ గెలవగా, పెరంబూర్, తిరుచి ఈస్ట్ 2 స్థానాల్లో విజయ్ గెలవడంతో 1 స్థానం నుంచి కూడా కన్సిడర్ చేసి తీసుకుంటారు. సో ఆ విధంగా చూసుకున్న పూర్తి మెజార్టీ ఉండడంతో కూడా గవర్నర్ ఆమోదించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇవాళ 10 గంటలకి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తమిళనాడుకి సంబంధించి. సో ఆ తర్వాత మనం చూసుకుంటే 13న దీనికి సంబంధించి అసెంబ్లీలో బల నిరూపణకు గవర్నర్ ఆదేశం చేస్తారనమాట. సో తమిళనాడు ముఖ్యమంత్రిగా సి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. తనకు మద్దతు ఇచ్చే పార్టీల సమ్మతి లేఖలతో 4వసారి శనివారం సాయంత్రం గవర్నర్ ఆర్లేకర్ను కలిశారు విజయ్. సుమారు గంటన్నర పాటు ఆయనతో చర్చించి అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం విజయ్ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాను అంటూ కూడా విజయ్కు గవర్నర్ ఉత్తర్వు ప్రతిని అందించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకునేలా అనుమతి ఇచ్చారు. ఈ నెల 13 నాటికి అసెంబ్లీలో బల నిరూపణ ద్వారా మెజార్టీ చూపాలని విజయ్తో పాటు వెంట వచ్చిన మిత్రపక్షాల ప్రతినిధులకు గవర్నర్ సూచించడం జరిగింది. దీంతో చెన్నైలోని, అంటే ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగేటువంటి సభ ఎక్కడైతే ఉందో, అంటే ఆ వేదిక విషయానికి వస్తే కనుక చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. సీఎం సహా కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేలా టీవీకే ప్రణాళికలు రచిస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద వీడిన ఉత్కంఠ. తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు ఈ నెల 4న వెలువడగా 108 స్థానాలతో టీవీకి అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం లేనందున ఇన్నాళ్ళు ప్రతిష్టంభన ఏర్పడింది. సో చిన్న పార్టీలతో, మద్దతు ఇచ్చిన పార్టీలతో కలుపుని వాళ్ళ ప్రమాణ స్వీకారం విజయ్ చేయబోతున్నారు తమిళిగ వెట్రిగ కలిగం పార్టీకి సంబంధించి. తర్వాత చూసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు, కావాలంటే ఇమేజ్లో మనం చూడొచ్చు, తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ ఎవరైతే ఉన్నారో ఆయన విజయ్ను సీఎంగా నియమిస్తూ ఉత్తర్వు అందిస్తున్నటువంటి గవర్నర్ ఆర్లేకర్ ఆ ఇమేజ్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక తర్వాత చూసుకుంటే బెంగాల్ పీఠంపై సువేందు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఏదేమైనా కూడా అట్టహాసంగా రాష్ట్ర తొలి భాజపా సీఎం ప్రమాణం. నిజంగా సువేందు అధికారి చరిత్రలో నిలిచిపోతారు. పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా బీజేపీ క్యాండిడేట్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సంబంధించి చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. మనము చూసాం, సువేందు అధికారి పిఏని కూడా కాల్చి చంపారు. అంటే రిజల్ట్స్ వచ్చిన రెండో రోజే. సో అంత దారుణంగా ఉన్నాయి అక్కడ పరిస్థితులు అనమాట. సో మరో 5 ఎమ్మెల్యేలు, మంత్రులుగా చంద్రబాబు సహా హాజరైన ఎన్డీఏ సీఎంలు సువేందు అధికారిని అభినందిస్తున్న ప్రధాని మోదీ ఇమేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో మొత్తం మీద తమిళనాడులో విజయ్, పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి. సో ఇద్దరు కూడా సీఎంలు అయినటువంటి పరిస్థితి. ఇక తర్వాత చూసుకుంటే ఒక అస్త్రం అనేక లక్ష్యాలు. అధునాతన అగ్నిక్షేపణి పరీక్ష విజయవంతం. దేశ రక్షణ రంగ సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపజేసేలా భారత్ అధునాతన అగ్నిక్షేపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒకే అస్త్రంతో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించే దీన్నే ఏమంటారంటే మనం MIRV అంటాం, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అంటాం. అంటే ఒకే అస్త్రంతో ఎట్ ఏ టైం మల్టిపుల్ అనమాట లొకేషన్స్ని ఇది చేయగలదు అనమాట, ఛేదించగలదు. సో ఇందులో
ఉపయోగించడం జరిగింది. ఒడిస్సాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి శుక్రవారం ఈ ప్రయోగం జరిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సువిశాల భూభాగంలో విస్తరించిన భిన్న లక్ష్యాలను ఇది ఛేదించగలదని రక్షణ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. క్షిపణి గమనాన్ని నేల, సముద్రంలో నౌకలపై మోహరించే విధంగా కూడా. సో మనం దానికి సంబంధించినటువంటి ఇమేజ్ చూడొచ్చు, ఒడిస్సా తీరంలో అగ్ని పరీక్షకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మిగతాది మనం 6వ పేజీలో చూసుకోవచ్చు. తర్వాత మనం చూసుకుంటే కనుక H1B ఉద్యోగుల కనీస వేతనం పెంపు అమెరికా కార్మిక శాఖ ప్రతిపాదన. అదేవిధంగా పంజాబ్ మంత్రి సంజీవ్ అరోడా అరెస్ట్, అధికారిక నివాసంలో ఈడీ సోదాలకు సంబంధించి ఆ 2 టాప్ హెడ్లైన్స్ మనం చూస్తున్నాం. అదేవిధంగా తర్వాత మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం అమ్మ అభివందనం. సామాన్యుల్ని అసామాన్యులుగా మలిచేటువంటి మహత్తరమైన శక్తి ఒక్క అమ్మకే ఉంటుంది. ఏ ఫలితం ఆశించని అమూల్యమైన ప్రేమ ఆమెది. కన్నబిడ్డల భవిష్యత్తు కోసం కష్టాల్ని భరిస్తుంది, కన్నీళ్ళని దిగమింగి వాళ్ళని తీర్చిదిద్దుతుంది. అలాంటి గొప్ప తల్లులందరికీ వందనం, అభివందనం. వాళ్ళ స్ఫూర్తిదాయక కథనాలు మాతృ దినోత్సవం సందర్భంగా వసుంధరలో మీకోసం అంటూ కూడా ఒక చక్కటి ఇది రాసుకొచ్చారు. ఇవాళ ఆదివారం మే 10 మాతృ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిజంగా అమ్మకంటూ ఒక రోజు ఏర్పాటు చేయడం సంతోషమే, కానీ ఒక్కరోజే కాదు, రోజు కూడా మాతృ దినోత్సవం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, మా సామాన్యుల్ని అసామాన్యులుగా మలిచే శక్తి అమ్మకే ఉంటుంది. ఏ ఫలితం ఆశించకుండా అమూల్యమైన ప్రేమ ఆమెది. కన్నబిడ్డల భవిష్యత్తు కోసం కష్టాల్ని భరిస్తుంది, కన్నీళ్ళని దిగమింగి వాళ్ళని తీర్చిదిద్దుతుంది. అలాంటి ఇన్సిడెంట్స్ సినిమాల్లో అక్కడ కాదు, మన నిజ జీవితాల్లో కూడా మనం చాలా చూస్తాం. అలాంటి అమ్మకి సెల్యూట్ నిజంగా. సో తర్వాత మనం చూసుకుంటే కనుక ఈనాడు దినపత్రికలో వచ్చిన ఇంకొక వార్తను మనం చూసుకుంటే కనుక త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి, తదుపరి నేవీ చీఫ్గా కృష్ణస్వామినాథన్. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక త్రిదళాధిపతి 3 ఉంటాయి, ఏరోస్పేస్, ఆర్మీ, అదేవిధంగా నావిక్ సంబంధించి చూసుకున్నా కూడా సిడిఎస్ విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి నియమితులయ్యారు. తదుపరి నూతన నౌకదళాధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ బాధ్యతలు చేపట్టనున్నారు. వీరి నియామకాలను ఖరారు చేస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్, చైనా వ్యవహారాల్లో నిపుణుగా ఉన్నటువంటి వ్యక్తిని నియమించడం ఎంతైనా నిజంగా చాలా గ్రేట్ అని మనం చెప్పుకోవాలి. సో త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి, తదుపరి నేవీ చీఫ్గా కృష్ణస్వామినాథన్ సంబంధించినటువంటి వార్తా అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. తదుపరి ఇక్కడ ఉన్నటువంటి మిగతా వార్తలు మనం చూసుకుంటే కనుక పేదల ఆరోగ్య సంజీవని, 5,20,00,000 మంది ఆరోగ్య సేవల లక్ష్యంతో డిజిటల్ వ్యవస్థ త్వరలో రాష్ట్ర వ్యాప్త అమలుకు ప్రభుత్వం సన్నాహాలు. ఇంకా మనం దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళితే కనుక వైద్య సేవలను సమర్థంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ సంజీవని. సో మనం ఆల్రెడీ దీనికి సంజీవనికి సంబంధించి గతంలో కూడా చూస్తాం. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తేవడం, రోగ నిర్ధారణ నుంచి కోలుకునే వరకు నిరంతర పర్యవేక్షణ, ముందస్తు పరీక్షలతో వ్యాధి తీవ్రత, వ్యాప్తి కట్టడి, మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. సో దాని ఉద్దేశం ఏంటి? సంజీవనికి సంబంధించి ఒక్కసారి మనం ఇంకొకసారి చూద్దాం. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తేవడం, రోగ నిర్ధారణ నుంచి కోలుకునే వరకు నిరంతర పర్యవేక్షణ, ముందస్తు పరీక్షలతో వ్యాధి తీవ్రతకి సంబంధించి వ్యాప్తిని కట్టడి చేయడం, మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే సంజీవని ముఖ్య ఉద్దేశం. కుప్పంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర వ్యాప్త అమలుకు ప్రభుత్వ సన్నాహాలు చేస్తోంది. ప్రాథమికంగా అంటే ఎలాంటి డిసీజెస్ ఇందులో ముందుగా కవర్ అవుతున్నాయి అనేది మనం చూసుకుంటే కనుక మధుమేహం, షుగర్కి సంబంధించి డయాబెటీస్, రక్తపోటు, బీపీకి సంబంధించి ఉన్న 71 లక్షల మందితో పాటు వసతి గృహ విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సంజీవని ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5,20,00,000 మంది జనాభాకు డిజిటల్ ఆరోగ్య సేవలు చేరువ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లా కుప్పంలో డిజిటల్ సర్వ్ సెంటర్లో సంజీవని సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి సంబంధించిన ఇమేజ్ ఇదనమాట. సో ఇది ఆ వార్తా అంశం. ఇక 5 పంచాయతీలకు జాతీయ అవార్డులు, అధిక ర్యాంకుల సాధనలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో 2వ స్థానం. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ శనివారం ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను ఆంధ్రప్రదేశ్కు చెందిన 5 పంచాయతీలు దక్కించుకున్నాయి.
సో అందులో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025కు సంబంధించిన పేరుతో ప్రకటించిన ఈ అవార్డుల్లో ముఖ్యంగా సుపరిపాలన విభాగంలో విశాఖపట్నం జిల్లా నాతవరం మండలంలోని శృంగవరం పంచాయతీ, మహిళా మిత్ర విభాగంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలానికి చెందిన ఒక్క సంపాలెంలు తొలి ర్యాంకుల్లో నిలిచి ₹1,00,00,000 చొప్పున నగదు బహుమతి గెలుచుకున్నాయి. పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధుల విభాగంలో చూసుకుంటే కనుక అలా వివిధ రకాల పంచాయతీలు అంటే 5 పంచాయతీకి సంబంధించి జాతీయ అవార్డులు రావడం నిజంగా రాష్ట్రానికి జాతీయ స్థాయిలో చూసుకుంటే 2వ స్థానం రావడం నిజంగా హర్షించదగ్గ విషయం. సో ఆ నేపథ్యంలో కూడా అవార్డుల పంచాయతీ జరిగిందని అనుకోవాలి మనం. అంటే పంచాయతీలకు సంబంధించి జాతీయ అవార్డులు వచ్చాయని మనం అనుకోవాలి. సో ఇక మరో వార్తకి సంబంధించి చూసుకుంటే పర్యాటక మణిహారంగా కైలాసగిరి 65 అడుగుల త్రిశూలం ప్రారంభం. హాజరైన మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్. విశాఖలోని కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టును శనివారం ప్రారంభించారు. ఢమరుకొంతో కూడిన 65 అడుగులు ఎత్తున్న త్రిశూలాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ VMRDA ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ముందుగా పూజలు నిర్వహించి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో ఈ ప్రాజెక్టు చేపట్టడం అభినందనీయం. ఈ ప్రాంతంలో పర్యాటక మణిహారంగా మారుతుంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తారని తెలిపారు ఎంపీ శ్రీభరత్. అదేవిధంగా VMRDA చైర్మన్ ప్రవణ్ గోపాల్. సో ఏది ఏమైనా కూడా ఇక్కడ దానికి సంబంధించిన ఇమేజ్ మనం చూడొచ్చు. 65 అడుగుల త్రిశూలానికి సంబంధించి ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా అంటే పర్యాటకంగా విశాఖని అభివృద్ధి చేస్తున్నాం. 3 ప్రాంతాల అభివృద్ధి, 3 రాజధానులు కాదు 3 ప్రాంతాల అభివృద్ధి అనేది కీలకం. అంటే అభివృద్ధి, రాజధాని ఒక చోటు ఉన్న అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకుపోతుంది ఆ వీసుగా అన్న న్యూస్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇది మొత్తం మీద ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా అంశాలు. ఇక మనం మరో దినపత్రిక వెళ్తే కనుక సాక్షిలో సంబంధించినటువంటి ప్రధాన అంశాలు మనం చూసుకుంటే కనుక ఎట్టకేలకు విజిల్ మోత. నిజంగా బిగిల్ అనేటువంటి ఒక సినిమా వచ్చింది, అదే విజిల్గా తెలుగులో రిలీజ్ అయింది. అది కూడా హీరో విజయ్ సినిమానే. సో ఇదితో ఆ మూవీ సృష్టించిన ప్రభంజనంతోనే మళ్ళీ ఆ విజిల్ అనే ఇదినే తీసుకున్నారన్న ఒక ఆలోచన కూడా మనకు కలుగుతుంది. సో ఏది ఏమైనా కూడా ఎట్టకేలకు విజిల్ మోత. నేడే తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణం. ఉదయం 10 గంటలకు నెహ్రూ స్టేడియంలో సంబరం. కాంగ్రెస్, VCK, IUML లెఫ్ట్ పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ దాటిన టీవీకి ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్. ఈ మేరకు లోక్ భవన్ అధికారిక ప్రకటన. సంబరాల్లో టీవీకే శ్రేణులు, సస్పెన్స్ థ్రిల్లర్కి శుభం కార్డ్. మొత్తం ఇందాక మనం డిస్కస్ చేసిన విజయ్ ప్రభుత్వంలో పార్టీ బలాలు చూసుకుంటే ఇలా ఉన్నాయన్నమాట. అంటే టీవీకి సంబంధించి చూసుకున్న మిగతా 5 చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయంటే జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 5, CPI, CPM, VCK, IUMLకి సంబంధించిన మొత్తం 107 స్థానాలతో ఇవి కలుపుకొని 120 బలాన్ని మాత్రం బల నిరూపణని కూడా అక్కడ చూపించడం. అసెంబ్లీలో మళ్ళీ 13 బల నిరూపణ ఉంటుంది. సో ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి వైనం. ఇక ఇక్కడ మనం చూసుకుంటే కనుక రైతును లాకప్లో పెట్టి కొడతారా? విద్యుత్ కనెక్షన్ గురించి ఏఈని ప్రశ్నించినందుకు రైతును లాకప్లో పెట్టి కొడతారా? అమాయక రైతును కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అంటూ కూడా రాసుకొచ్చారు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ వారందరినీ కోర్టులో దోషులుగా నిలబెడతాం అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ పొదలకూరులో ధర్నా చేయడం జరిగింది. ఇక ఏదైతే అక్కడికి సంబంధించినటువంటి ఆ ధర్నా అదంతా మనం చూస్తున్నాం. కడపలో 2 వర్గాల ఘర్షణ. కడపలో అల్మాస్పేట్లో బ్యానర్ల ఏర్పాటు 2 వర్గాల మధ్య చిచ్చురేపింది. ఒకరిపై మరొకరు రాళ్ల దాడులకు దిగారు. 2 వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నంలో సీఏ నరసింహరాజు, ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి, మరో 2 పోలీసులు కూడా గాయాల పాలయ్యారు. ఏదైతే అల్మాస్పేట్లో అక్కడ కొన్ని బ్యానర్స్ ఏర్పాటు చేయడం, అక్కడ విగ్రహానికి ఏర్పాటు చేయడం, ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడంతో టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటిది అది అక్కడ ఉంచాలని ఇట్లా రకరకాల ఘర్షణలు 2 వర్గాల మధ్య చోటు చేసుకోవడంతో కొంతమంది పోలీసు అధికారులకు కూడా గాయాలయ్యాయి. ఇక్కడ మన ఇమేజ్లో చూడొచ్చు 2 వర్గాల ఘర్షణలో పోలీసు వాహనం కూడా కొంత ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. తర్వాత చూసుకుంటే జనసేన నేతలపై తిరుగుబాటు బావుట. ఏం అంటే కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కాంక్షిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు, చంద్రబాబు గారు పదే చెప్తున్నారు, చాలామంది కుట్ర చేస్తూ ఉన్నారు మీకు గొడవలు పెట్టడానికి.
పార్టీని గురించి ఆలోచించి ముందుకెళ్ళమని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఇది ఒక న్యూస్ని తిరుపతిలో జరిగిన ఉమ్మడి చిత్తూరు వైఎస్ఆర్ కడప జిల్లాల సమావేశంలో జనసేన నాయకులపై ఆ పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. జిల్లాల అధ్యక్షులను మార్చాలంటూ డిమాండ్ చేశారు. కార్యకర్తలకు స్పందించిన నాయకులు తమకు వద్దంటూ రచ్చ చేశారంటూ జనసేన నేతలపై తిరుగుబావుట ఉన్న అంశాన్ని మాత్రం హైలైట్ చేస్తూ సాక్షి పేపర్లో మనం చూస్తున్నాం. సో అది అన్నమాట విషయం. సో ఇంకా అది మనం ఒపీనియన్ అనేది ప్రజలకు వదిలేస్తున్నాం. సో నిధుల వినియోగంలో ఘోర వైఫల్యం, 2 ఏళ్లలో మురిగిపోయినటువంటి దాదాపు 10,721 కోట్లు. సో ఈ అంశానికి సంబంధించి చూసుకుంటే ఒక్క 2025-26లోనే 5,321 కోట్లు కోల్పోయిన వైనం. కేంద్రం నుంచి భారీ నిధులను ఎలానూ రాబట్టుకోలేని సర్కార్ వచ్చిన నిధులను వినియోగించుకోవడంలోనూ నిధులు రాబట్టుకోవడంలో వైఫల్యం చెందింది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అలానే వచ్చిన నిధులను కూడా ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. వీళ్ళే చెప్పాలి నిధుల గురించి. 5 సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని అప్పుల కూపిలో ఉంచి రాష్ట్ర ప్రజల్ని వ్యతలకు గురి చేసి నానా కష్టాలు పడి అంటే వ్యతిరేకత వచ్చి తీవ్ర స్థాయిలో కదా ఇప్పుడు ఈ పార్టీని గెలిపించుకుంది. మీరు ఇలా చెప్తున్నారు అంటే మురిగిపోయినటువంటి 10,721 కోట్లు 2025-26లోనే 5,320 కోట్లు కోల్పోయిన వైనం అంట. కేంద్రం నుంచి నిధులు రావు, నిధులు వచ్చిన నిధులు అక్కడేమో పవన్ కళ్యాణ్ యొక్క ఇదితో అక్కడ చంద్రబాబు వీళ్ళందరూ కూడా మంతనాలు జరిపి కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలతో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి జరుగుతుంది లెక్కలతో సహా డిస్క్లోజ్ చేస్తుంటే సాక్షిలో మాత్రం మనకి ఈ విధంగా రాసుకుని వస్తున్నారు. సో అంటే నిజం పెరుమాళ్ళకెరక. కానీ ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు అభివృద్ధి చేశామని చెప్పుకుని తిరుగుతున్నారు. సో వచ్చిన నిధులను వినియోగించుకోవడంలో కూడా వైఫల్యం, ఆర్థికంగా భారీ మూల్యం చెల్లించుకుంటున్నటువంటి రాష్ట్రం అంటూ కూడా రాసుకొచ్చారు. ఆ న్యూస్కి సంబంధించి చూస్తున్నాం. సో ఇక తర్వాత మనం చూసుకుంటే 2 ఏళ్లలో తీదిది అంటూ కూడా రాసుకొచ్చారు. మురిగిపోయిన మొత్తం 10,721 కోట్లు ఆర్థిక సంవత్సరం 2024-25లో 2025-26లో చూసుకుంటే 5,400 కోట్లు 5,321 కోట్లు అంటూ కూడా ఒక లెక్కనైతే ఇక్కడ రాసుకుని వచ్చారు. సో మరి దీనికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ఏమని సమాధానం చెప్తుందో మనం చూడాలి దానికి సంబంధించి కూడా. తర్వాత మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఇందాక మనం చూస్తుంది బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు ప్రమాణ స్వీకారం అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని అభినందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. సో కోల్కతాలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం, ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతల హాజరు. ఎందుకంటే మొదటిసారిగా అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారం కట్టబెట్టినందుకు ఓటర్ల కృతజ్ఞతగా సాష్టాంగ నమస్కారం చేసిన ప్రధాని వేదిక ప్రాంగణంలో ఝాల్మురి స్టాళ్లు వాళ్లకు న్యాయం చేయాలి అంటూ సీఎం తల్లి. ఇక మొత్తం మీద అక్కడ చాలా రకాల దారుణాలు జరిగాయి. పశ్చిమ బెంగాల్లో ఎంతోమంది బాధపడ్డారు. ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలిచిన తర్వాత బీజేపీకి సపోర్ట్ చేస్తూ పోటీ చేసిన వాళ్ళని నానా హింసలకు గురి చేశారు, చాలామందిని చంపేశారు కూడా. సో అలాంటి కుటుంబాలే కావచ్చు, రాజ్యకర ఇన్సిడెంట్ కావచ్చు, అలాంటి చాలామందికి అన్యాయం జరిగిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అంటూ కూడా సీఎం తల్లి సువేందు అధికారి తల్లి కోరుకున్నటువంటి వైనం. సో దానికి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. ఇక తర్వాత చూసుకుంటే కనుక మంత్రి గారి వియ్యంకుడికి దందా, ధాన్యం దోపిడీకి పట్టాభిషేకం. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో సిండికేట్, దళారీ చెప్పిన ధరకే రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి అంటూ రాసుకొచ్చారు. ఆ న్యూస్కి సంబంధించి చూసుకుంటే 75 కిలోల బస్తా 1000 అంటే 1,100 రూపాయలు నుంచి దాదాపు 1,300 కూడా కొనుగోలు. గడిచిన ఖరీఫ్లో 3,100 కోట్ల నుంచి 4,500 కోట్ల మద్దతు ధర ఏదైతే ఉందో అది దోపిడీ జరిగింది. ఒక మంత్రి వియ్యంకుడికి చెందిన పట్టాభి ఆగ్రోస్ కేంద్రంగా కూడా ఈ దందా జరుగుతుందంటూ కూడా రాసుకుని వచ్చారు. సో గత ఖరీఫ్లో అంతర్జిల్లా ధాన్యం రవాణాతో భారీగా లాభపడిన సిండికేట్ పట్టాభికి లబ్ధి చేకూర్చేందుకే ఎక్స్పోర్ట్స్ వ్యాపారాన్ని దెబ్బతీసిన చంద్రబాబు ప్రభుత్వం అంటూ కూడా రాసుకుని వచ్చారు. ఫలితంగా రైతుల నుంచి ధాన్యాన్ని బయట మార్కెట్లో కొనడం మానేసిన వ్యాపారులు ఆ మొత్తం ధాన్యాన్ని సీఎంఆర్ రూపంలో పట్టాభికి మళ్లించడం ద్వారా కోట్ల లబ్ధి చేకూర్చిన సర్కార్ గతేడాది అంతర్జిల్లా ధాన్య రవాణాలో పట్టాభి సిండికేట్కు చెందిన 5-6 మిల్లులకే లక్షల టన్నుల కేటాయింపు అంటూ రాసుకొచ్చారు. 300 కిలోమీటర్లు దాటొచ్చి గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల నుంచి భారీ ఎత్తున రైల్వే వ్యాగన్లలో ధాన్యం తరలింపు. సీజన్ మారిన ధాన్యం కొనుగోళ్లని మారిన తీరు, ఇప్పుడు రబీలోను మద్దతు ధర కోతే అంటూ దళారీ చెప్పిన ధరకే రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందంటూ కూడా రాసుకుని వచ్చారు ఆ వార్తకు సంబంధించి. మరి ఇదే నిజమైతే రైతులు రోడ్డు మీదకి రావాలి ఖచ్చితంగా. సో ఏదేమైనా కూడా మంత్రి గారి వియ్యంకుడికి దందా అంటూ కూడా రాసుకుని వచ్చారు. సో తర్వాత మనం చూసుకుంటే అప్పుల్లో వేగం, సంపదలో శూన్యం. 2025-26 బాబు సర్కార్ బడ్జెట్ను సాక్షి పత్రిక మొత్తం బాబు సర్కార్ మీదే
రాస్తున్నటువంటి ఇది మనం చూస్తున్నాం. 2025-26 బాబు సర్కార్ బడ్జెట్ అంటే ఇక్కడ నా ఉద్దేశం పార్టీలకి సంబంధించి దేనికి కూడా సపోర్ట్ చేయడం కాదు. అంటే నిజాలు ఖచ్చితంగా మాట్లాడాలి. బట్ ఈ ప్రభుత్వం అన్నప్పుడు చంద్రబాబు టార్గెట్గా ప్రతి ఒక్క అంశాన్ని రాసుకుని వచ్చారు. సో మరి మిగతా పత్రికలు కూడా మనం చూడాలి ఎలా ఉందనేది. ఏ పార్టీకి కొమ్ము కాసేది కాదు. బట్ ఏంటంటే నిజాలు మనం అనలైజ్ చేస్తున్నాం కాబట్టి నిజంగా అది ఉందా లేదా అనేది ప్రజలు ఆలోచించుకుంటారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఇది. సో 2025-26 బాబు సర్కార్ బడ్జెట్ను కడిగేసిన కాగ్. బడ్జెట్ అప్పు దాదాపు 81,532 కోట్లు, ఆస్తుల కల్పన వ్యయం కేవలం 26,864 కోట్లు, అమ్మకం పన్ను ఇతర డ్యూటీల రాబడిలో తిరోగమనం, కేంద్ర గ్రాంట్లలో ఏకంగా 14,376 కోట్ల తగ్గుదల, బడ్జెట్ అంచనాల మించి రెవెన్యూ ద్రవ్యలోట్ల పెరుగుదల, సామాజిక రంగాలపై పడిపోయిన వ్యయాలు, 2025-26 బడ్జెట్ అమలు సూచికలపై కాగ్ నివేదిక అంటూ కూడా దాదాపు వేగం సంపద సృష్టి అంటున్నారు కదా, అప్పుల్లో మీ వేగం ఉంది, సంపదలో మాత్రం మీరు శూన్యం అంటూ కూడా ఈ వార్తను రాసుకుని వచ్చారు. ఇక తర్వాత నూతన సిడిఎస్గా రాజా సుబ్రమణి, నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి రిటైర్డ్ కేంద్ర మంత్రిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే బాధ్యతను ఆయనకు కట్టబెట్టింది. సో రిటైర్డ్ అయినటువంటి పర్సన్కి మళ్ళీ బాధ్యతలు అప్పగించినటువంటి ఆయనని మనం చూస్తున్నాం. అలానే ఇక్కడ సీడియస్గా ఆయన ఉంటే నేవీ చీఫ్గా కృష్ణస్వామినాథన్, భారత నావికాదళ నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ నియమించినట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుత నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి త్వరలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో కృష్ణస్వామినాథన్ బాధ్యతలు స్వీకరిస్తారు అంటూ కూడా రాసుకుని వచ్చారు. ఇక తర్వాత ఉన్నటువంటి వార్త చూసుకుంటే ఎండుతున్న పంటలు, మాడుతున్న తోటలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అడుగంటిపోతున్న భూగర్భ జలాలు, పంటలను కాపాడుకోలేక రైతుల గగ్గోలు, ట్యాంకర్లతో నీటిని పెట్టేందుకు తంటాలు, ఆదుకోవాలని రైతు సంఘాల వినతి. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంకలో ఎండిపోయిన చీనీ చెట్లు. సో మొత్తం మీద ఏదైనా కూడా ఎండలు, ఉష్ణోగ్రతలు ఎల్నినో లాంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రభావం ఉన్న నేపథ్యంలో కూడా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి, నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలని కూడా విధంగా రాసుకున్నటువంటి పంటలను కాపాడుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ రాసుకుని వచ్చారు. సో కనీస వేతనాలు పెంచితేనే H1B వీసాలు. H1B వీసా నిబంధనలు అమెరికా కఠినతరం చేస్తోంది. H1B వీసా కార్యక్రమం కింద ఉద్యోగులు నియమించుకునేందుకు చెల్లించే కనీస వేతనాలు గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30% దాకా పెంచాలని కంపెనీలకు తాజాగా ప్రతిపాదించింది. ఆ అంశానికి సంబంధించినటువంటి న్యూస్ చూస్తున్నాం. సో ప్రధానంగా సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తా అంశాలు ఇవి. సో అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించి చూసుకున్న గుజరాత్ ఘన విజయం. ఐపీఎల్లో మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరింది. శనివారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 77 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది. ఆ న్యూస్ చూస్తున్నాం. నేటి అమ్మ మేటి యోధ. వయసు 30 వచ్చేసరికి ఆమె భార్య, తల్లి, కోడలు, ఉద్యోగి. యువతిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా. కుటుంబం, సమాజం విసిరే సవాళ్ళెన్ని, కానీ గెలవడం ఆమెకు తెలుసు. పద్మవ్యూహాలు ఛేదించడం తెలుసు. మాతృ దినోత్సవం సందర్భంగా రాసుకుని వచ్చారు సాక్షి దినపత్రికలో. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇక తర్వాత మనం చూసుకుంటే ఆంధ్రజ్యోతికి సంబంధించిన దినపత్రికలో వార్తా అంశాలు చూస్తే ఎట్టకేలకు విజయీ భవ. 13వ తేదీలోగా బల నిరూపణకు ఆదేశం. 5 రోజులు ఉత్కంఠకు తెర. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ప్రతి దినపత్రికలో మనం కవర్ చేసాం. ఇక అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అక్కడ బెంగాల్ ప్రజలను ఉద్దేశించి కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అక్కడ ప్రజలు కూడా ఓటింగ్ చేసినందుకు నమో బెంగాల్, గెలిపించిన ప్రజలకు ప్రధాని మోదీ వందనం, కొలువుదీరిన సువేందు సర్కార్. సో ఇది కూడా మనం చూసాం. ఇక ఏదైతే ఇక్కడ మనం చూసుకుంటే కనుక నేడు చంద్రబాబు నివాసానికి మోదీ. హైదరాబాద్లో ముఖ్యమంత్రితో భేటీ కానున్న ప్రధాని. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర పరిణామం. డిప్యూటీ సీఎం పవన్ను పరామర్శించనున్న ప్రధాని మోదీ. రాష్ట్రాల పర్యటనలో ఒక నేత ఇంటికి ప్రధాని వెళ్లడం అరుదు. పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఒక మైనర్ సర్జరీకి సంబంధించి కూడా ఆయన రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పలకరింపుగా కూడా ప్రధాని వెళ్ళబోతున్నారు. సో ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక కేరళ సీఎం ఎవరు తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ అధిష్టానం. వేణుగోపాల్కు కొత్త ఎమ్మెల్యేల మద్దతు. సతీషన్ను సంబంధించి క్షేత్రస్థాయి కార్యకర్తలు జై. ఢిల్లీకి చేరిన పంచాయతీ. సో ఏదేమైనా కూడా కేరళ ఎన్నికల ఫలితం కాంగ్రెస్కు పూర్తి ఆధిక్యతను కట్టబెట్టింది. అయినా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక మాత్రం కాంగ్రెస్ అధిష్టానానికి ఒక తలనొప్పులు తెచ్చిపెడుతున్నటువంటి పరిస్థితి. కొత్త ఎమ్మెల్యేల ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గుతూ
ఉండగా ఆ పార్టీ కార్యకర్తలు కేపీసీసీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతన్ని వీడి సతీష్ను సీఎంగా చూడాలనుకోవడమే దీనికి కారణం అంటూ కూడా రాసుకొచ్చారు. సో ఏది ఏమైనా కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్లోని ముస్లిం పార్టీలు కూడా సతీష్కు మద్దతుగా నిలుస్తున్నాయి. శుక్రవారం రాత్రి మలబార్ ప్రాంతంలో ఆ పార్టీ శ్రేణులు ప్రత్యక్ష ఆందోళనకు దిగాయి. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు, పోస్టులు హోరెత్తిస్తూ కాంగ్రెస్ అధిష్టానంపై ఒక ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. సో దీంతో నల్లేరు మీద నడకలా ముగుస్తుందని భావించిన కేరళ కొత్త సీఎం ఎంపిక ఇప్పుడు సంక్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను ఏఐసిసి నాయకత్వం ముమ్మరం చేస్తున్నటువంటి అంశం. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్ మనకి 13వ పేజీలో ఇంకా క్లియర్గా ఉంటుంది. సో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మోదీని చూసి నేర్చుకుంటేనే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నేతృత్వంలో బీజేపీ వరుస విజయాలు ఎలా సాధించగలుగుతోంది? ప్రతిపక్షం కాంగ్రెస్ కానీ ఆ పార్టీ జతగట్టి ఇతర పార్టీలు కానీ ఎన్నికల్లో పరాజయాలు ఎందుకు అన్నది కూడా ఏది అయినా కూడా ఇక్కడ ఆర్కే విశ్లేషణకు సంబంధించి కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఆర్కే విశ్లేషణకు సంబంధించి కూడా ప్రధానంగా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఎందుకు మోదీని చూసి నేర్చుకోవాలన్న దానికి సంబంధించి కూడా రాసుకుని వచ్చారు. సో ఇంకా మనం చూసుకుంటే జాతీయ స్థాయిలో కుప్పం సత్తా ఉత్తమ్ బ్లాక్ పంచాయతీల్లో 3వ ర్యాంక్, రాష్ట్రానికి మొత్తం 5 అవార్డులు వచ్చాయి. దానికి సంబంధించింది కవర్ చేసాం ఆల్రెడీ. సమగ్ర నివేదిక ఇవ్వండి, వైద్య పరికరాలను కొనుగోలు వ్యవహారంపై ఆరోగ్య శాఖ కార్యదర్శికి మంత్రి సత్య ఆదేశం. ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సూచన. ఆంధ్రజ్యోతి కథనాలపై స్పందన. సో అదేవిధంగా మోసగాళ్లతో మిలాఖత్, బ్యాంకులు, ఆర్థిక బీమా సంస్థల సిబ్బంది పాత్రపై పోలీసుల నజర్, మోసాల్లో బయటపడుతున్న సంబంధాలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాయి. ఇక 3 నెలలు 28 జిల్లాలు, సీఎం సమీక్షలు సూపర్ హిట్, ప్రజాప్రతినిధులు అధికారులతో రివ్యూలు, 1000కి పైగా సమస్యలు ప్రస్తావించిన నేతలు, ప్రాధాన్యాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కారానికి చంద్రబాబు ఆదేశాలు, 360 డిగ్రీల్లో ప్రజాప్రతినిధులు అధికారుల పనితీరు పరిశీలన, వారికే నేరుగా రిపోర్టులు ఇచ్చిన వైనం, పనిచేస్తున్న నాయకులకు అభినందనలు, సరిగా లేని వారు మారాలని నిర్దేశం, పోలవరం బనకచర్ల పిఎఫ్ఆర్ను ఆమోదించండి, పోలవరం 2వ దశకు 32,000 కోట్లు ఇవ్వండి, రేపు కేంద్ర మంత్రి పార్టీలను కోరనున్న బాబు. మరి మోదీ కూడా భేటీ అవుతున్నారు కాబట్టి దానికి సంబంధించి మాట్లాడతారేమో. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కలెక్టర్ల దగ్గర నుంచి ప్రతి అధికారులని కూడా ఆయన పనితీరు ఎలా ఉంది, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్లోకి వెళ్ళబోయే ముందు ప్రజలకి మనం ఏం చేసామో చెప్పాలి, ఖచ్చితంగా అప్పుడే ప్రజలు మనల్ని గెలిపిస్తారన్న ఇదిలో కూడా పనితీరును గమనిస్తూ వెళ్తున్నారు. ఒకవేళ సరిగ్గా చేయకపోతే విమర్శిస్తూ కూడా వెళ్తున్నారు, తీరు మార్చుకోవాలని చెప్తున్నారు. అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుని వెనువెంటనే ఆదేశాలు, చకచకా పనులు. ప్రతినిధుల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు 3 నెలలుగా నిర్వహిస్తున్న సమీక్షల పర్యవసానాలు ఇవి అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. సో మరో న్యూస్ చూస్తే కనుక కానిస్టేబుల్గా పోలీస్ శాఖలో చేరిన వారు 3 దశాబ్దాలు దాటినా కనీసం ఏఎస్ఐ పదోన్నతి లభించక ఉసూరుమంటున్నారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తమకు ఇప్పుడైనా సింగిల్ స్టార్ యోగం కల్పించాలని ఉన్నతాధికారులను కోరుతున్న వైనం, పదోన్నతికి ఏర్పడినటువంటి అడ్డంకులను తొలగించాలని విన్నవిస్తున్నారు. సో కానిస్టేబుల్గా పోలీస్ శాఖలో చేరిన వారు 3 దశాబ్దాలుగా అంటే 30 సంవత్సరాలు దాటినా కూడా సింగిల్ స్టార్ని తీసుకోలేకపోతున్నాం అని కూడా వారు బాధపడుతూ కూడా చేస్తున్నటువంటి ప్రశ్నలు అవి. సో తర్వాత మనం చూసుకుంటే పదవీ విరమణకి సంబంధించినటువంటి అంశాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. పదవీ విరమణ నాటికైనా స్టార్ దక్కేనా అంటూ కూడా ఇక్కడ వాళ్ళు కోరుకుంటున్నటువంటి 30 ఏళ్ల సర్వీస్లో 3 పట్టీలే దిక్క, ప్రమోషన్ల కోసం హెచ్ఎస్సీల ఎదురుచూపులు, హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కూడా ఎదురుచూపులు, రాష్ట్రంలో వందల సంఖ్యలో ఏఐఎస్ల ఖాళీలు, సివిల్ ఏఆర్ పోలీసులు మధ్య సర్వీస్ వార్ అంటూ కూడా అంశాన్ని చూస్తున్నాం. సో దాదాపు వాళ్ళు కోరుకున్నది ఒకటే, కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్గా 3 పట్టీలు కొట్టినటువంటి మాకు ఒక స్టార్ రావడానికి అవకాశం లేదని వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి ఇప్పటికైనా స్టార్ దక్కేనా లేదా అనేది. సో అమెరికా పార్కుల్లో ఆంధ్ర ముచ్చట్లు, ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల స్నేహగీతం, అటు వ్యాయామం ఇటు మానసికోల్లాసం, భారతీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వైనం, బాలింతల సంరక్షణ, పిల్లల పెంపకంలో తోడ్పాటు, మే ఆగస్టు నెలల మధ్య అధికంగా అమెరికాలోని పాఠశాల వద్ద ప్రవాస చిన్నారులతో ఎన్ఆర్ఐల తల్లిదండ్రులు అంటూ కూడా రాసుకొచ్చినటువంటి వైనం అనమాట. డల్లాస్ నుంచి కిలారు గోకుల్ కృష్ణ, అమెరికాలో తమ పిల్లల వద్దకు వచ్చే తెలుగువారు ముదిమి వయస్సులోనూ సరికొత్త స్నేహగీతాలు లిఖిస్తున్నారు. సాయంకాలం పూట స్థానిక పార్కులో కమ్యూనిటీ కేంద్రాల్లో కలుసుకుని కబుర్లు చెప్పుకుంటూ సేద తీరుతున్నారు. మే ఆగస్టు నెలల మధ్య వీరు అత్యధిక సంఖ్యలో అమెరికాకు వస్తున్నారు. ఇండియాలో ఎండల తీవ్రత, అమెరికాలో మనవల బడులకు సెలవులు కావడం దీనికి కారణం. పదవీ విరమణ చేసిన వారితో పాటు ఉద్యోగస్తులు కూడా అమెరికా వస్తున్నారు అంటూ రాసుకొచ్చారు. సో అమెరికా పార్కుల్లో ఆంధ్ర ముచ్చట్లకు సంబంధించి వార్తలు ఇవి. ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తాంశాలు ఇవి. ఇక మనం చివరిగా
వెలుగు దినపత్రికకి సంబంధించి చూసుకుంటే నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ దాదాపు అంటే ప్రతి దానిలో కూడా తమిళనాడు బెంగాల్కి సంబంధించి చూసాం, కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన దినపత్రికలో మనం చూసుకుంటే నేడు రాష్ట్రానికి ప్రధాని మోడీ దాదాపు 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు తెలంగాణలో. సో ఆ వేదిక మనం చూస్తే సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఇప్పటికే సభావేదిక సిద్ధమైంది. సో మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తెలంగాణకు పోయాం. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమల్నాథులు 2 లక్షల మందితో జన సమీకరణ, అధికారిక కార్యక్రమాలకు రావాలని సీఎం రేవంత్కు కూడా ఆహ్వానం పంపినటువంటి వారిని దాదాపు 9,400 కోట్ల విలువైన ఆధునిక మౌలిక సదుపాయాలు శక్తివంతమైన తెలంగాణ తీర్చిదిద్దే లక్ష్యంగా కూడా ప్రారంభోత్సవం జాతికి అంకితం చేయనున్నారు. ఈ శంకుస్థానానికి సంబంధించి కూడా అందులో ఏ ప్రారంభోత్సవాలు ఏ కార్యక్రమాలు చేస్తున్నారన్న దానికి సంబంధించి చూసుకుంటే NH 167 హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్, గోడబెల్లూరు నుండి మహబూబ్ నగర్ సెక్షన్ 4 వరుసల రహదారి నిర్మాణం, జహీరాబాద్ సమీకృత పారిశ్రామిక స్మార్ట్ సిటీకి సంబంధించి అంటే వివిధగా ఎంతెంత కోట్లు వీళ్ళు బడ్జెట్ చేశారనేది చూస్తున్నాం. అదేవిధంగా కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు వివిధ విభాగాలు, కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్కి సంబంధించి దాదాపు దానికి ఖర్చు పెడుతున్నవైన గ్రీన్ఫీల్డ్ POL టెర్మినల్, ఇండియన్ ఆయిల్ మాల్కాపూర్ వద్ద హైదరాబాద్ తెలంగాణ వ్యయం 610 కోట్లు, PM మిత్ర పార్క్ వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కి 1,700 కోట్లు, ఇలా దాదాపు 9,400 కోట్లు వివిధ రకాల వాటికి శంకుస్థాపనకి ప్రారంభోత్సవాలకు సంబంధించినటువంటి న్యూస్ చూసిక వెలుగు దినపత్రిక మొత్తం మీద కూడా ఉన్నటువంటి అంశం ఇదే. తెలంగాణకి మూడోసారి PMగా బాధ్యతలు చేపట్టినాక మోదీ వచ్చి దాదాపు 9,400 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. సో సభావేదిక చూస్తే పరేడ్ గ్రౌండ్ సిద్ధమవుతుంది. ఇవి ప్రధాన దినపత్రికల్లో ఈరోజు వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలు, వాటి విశ్లేషణలు. తిరిగి మళ్ళీ రేపటి ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.